పాకాల ఐలమ్మ 129వ జయంతికి విచ్చేసినటువంటి మొట్టమొదటి రజక సంఘం నాయకులకు మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మన ప్రియతమ నాయకుడు పుట్టమదన్న నాయకత్వంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మహానీయురాలు ఒక తాకలి కులంలో పుట్టి మరి ఆమె గొప్పగా ఉద్యోగం చేసినటువంటి సందర్భాన్ని నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి చిట్టాల మండలంలో పుట్టి ఆ రోజుల్లో మరి ఎందరికో స్ఫూర్తిగా మన గొర్రెల గడిలను బద్దలు కొట్టి ఈ ప్రజాస్వామ్యానికి విలువలు తీసుకొచ్చినటువంటి డాక్టర్ ఐలమ్మ గారికి మరొకసారి వారు గొప్ప వారి కుటుంబానికి అందరూ కూడా ఎందుకంటే డాక్టర్ ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని అన్ని సంఘాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా డాక్టర్ ఐలమ్మ అటువంటి అమరులను స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేసినటువంటి వారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తుంది. అనేకమైనటువంటి విగ్రహాలు పెట్టి ఇటువంటి తల్లులను ఇటువంటి మహానీయులను మరి ముందుకు తీసుకొచ్చినటువంటి పుట్టమదన్న గారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నిజంగా పుట్టమదన్న గారు ఇలాంటి వ్యక్తులను ముందుకు తీసుకొచ్చి విగ్రహాలు నెలకొల్పోతే మాకు వారి చరిత్రనే తెలిసేది కాదు. ఈరోజు అనేకమైనటువంటి ఉద్యమం చేసినటువంటి ఉదాహరణ సర్దార్ పాపన్న కానీ దొడ్డి కోరయ్య కానీ ఇట్లా అనేక మంది మరి ఇటు పోతే జ్యోతిరావు పుల్లే కానీ సామాజిక ఉద్యమాలు చేసి మరి ప్రజలను చైతన్యం చేసినటువంటి మహానీయులకు అందరూ కూడా శుద్ధంగా తెలుసుకుంటూ పాకాల ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు మరి ఇక్కడ ఉన్నటువంటి యువత ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని అందరూ కూడా విజ్ఞాపిస్తున్నాం. మరి రాను రాను రాజకీయాలు కాల్సితం అయిపోతున్నాయి. మరి ప్రజల పట్ల కానీ మానవుల పట్ల కానీ మరి ఎవరు కూడా నిబదించుకోవడం లేదు. మరి అందరూ కూడా వారిని స్ఫూర్తి తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ పాకాల ఐలమ్మను మరి వారి యొక్క జయంతులను తెలుసుకొని స్వచ్ఛతంగా వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి రజక సంఘం నాయకులకు మరి అందరూ కూడా పేరు పేరున మరొక్కసారి 6 పాదాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.